హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. రోజు వంట పని, ఇంటి పనితో బిజీగా ఉంటాం కదండీ! రోజు చేసిందే చేసినా, చూసిందే చూసినా మనసనేది కొంచెం మనకి డైవర్ట్ అనేది అవ్వదు. రోజు అదే చేయాలన్నా కొంచెం విసుగ్గా ఉంటుంది, చికాకుగా ఉంటుంది. అయినా విసుగు, చిరాకు అనేవి మనకొచ్చినా గానీ తప్పదు కదండీ ఆ పనులైతే చేయడం. రోజు అంటే మరి బయటకి వెళ్ళడం కుదరని వాళ్ళు ఉంటారు కదండీ! ఎప్పుడైనా పొలాలకి అలా అలా దగ్గరగా ఉన్న ప్లేసెస్‌కి వెళ్తే కాసంత మనసు బావుంటుంది. అలాగే పచ్చని పైరుగాలనేది మనకి తగిలేటప్పటికి చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుందండి. మరి మా వదిన వాళ్ళైతే ఇలా పొలాల్లోనైతే మరి స్థలాలుంటాయండి. అంటే కొత్తగా ఇచ్చారనమాట గవర్నమెంట్ వాళ్ళు. అవి చూడడానికైతే వదిన, మా తోటికోడలు వాళ్ళ అమ్మాయి కూడా వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మని పిలిచారు. అందుకని నేను మరి వాళ్ళతో వెళ్ళకుండా ఉండలేకపోయాను. మరి రోజు ఇంటి దగ్గరే ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా అలా బయటికెళ్ళే అవకాశం వస్తే వదులుకోరు గదండీ! మరి నాకు అవకాశం వచ్చినప్పుడు నేను వదులుకుంటానా అండి? అందుకనే మరి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాను. మా కుక్క పిల్ల అయితే మరి మాకంటే ముందు హడావిడి చేసేస్తుంది. మరి వదిన వాళ్ళు ఎక్కడో ఉంటే నేను ఇక్కడుండి అయితే మరి ఎనకమాల అలా నడుచుకుంటూ స్లోగా వెళ్తున్నానండి నడవలేక. మరి రోజు అలవాటు లేని నడక కదండీ! ఇంటి దగ్గర ఎంత నడక నడుస్తామండి. వంటగదిలోనికి, పొయ్యి దగ్గరికి, నీళ్ళ దగ్గరికి అసలు ఎంత నడక నడిసినా అది తెలీదు అలసట అనేది. కానీ ఒక ఐడియా అంటూ వచ్చాక మన నడక్కి మనం చాలా నడిచేసామనైతే మరి నడవలేని స్థితికొచ్చేస్తాము. నేను అలాగే నడవలేక ఎనకాలే ఉండి వాళ్ళ ఎనకాలే ఫాలో అవుతూ వెళ్తున్నాను. మా కుక్క పిల్ల నేను. ఈ ఈ ఏరియాలోనేనండి స్థలాలొచ్చాయి. చాలామందయితే ఫౌండేషన్స్ వేసేసారు. కొందరైతే ఇళ్ళు కూడా కట్టుకున్నారు. మరి మా తోటికోడలు గారి అమ్మాయికైతే ఇక్కడ స్థలం వచ్చిందనైతే చూడడానికి వచ్చారు. అక్కడ వాళ్ళు నడుస్తున్న ప్లేస్ దగ్గరే ఉందండి ఆ స్థలము. సెంటున్నర ప్లేస్‌లో అయితే మరి చక్కగా అగ్గిపెట్టెల్లా కట్టేస్తున్నారండి ఇళ్ళు. చూడడానికి నాకు చాలా బాగా నచ్చాయి. కొంతమంది నాకు కట్టేశారు. రెండో, మూడో ఉన్నాయండి. ఇంకా కట్టవలసినవి అయితే చాలా ఉన్నాయి ఈ ఖాళీ ప్లేసెస్‌లో. అదిగోండి రాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వేశారు. ఆ రాళ్ళున్నంత వరకు ఎవరి ప్లేస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఐడెంటిటీ వస్తుంది. ఇవన్నీ కూడా మా ఊరి పొలాలండి. ఈ పొలాల్లోనే స్థలాలొచ్చాయి. ఇక్కడ అదంతా కూడా చాలా పచ్చగా బాగుంది. మా ఊళ్ళో అయితే కోకో తోటలు, పామాయిల్ తోటలు, నిమ్మ తోటలు, వేరుశెనగ కూడా వేస్తారండి. ఇంకా పొగాకు సీజన్ రాలేదు కదా! బేరన వ్యవసాయం మాకైతే బాగా ఎక్కువగా జరుగుద్ది. ఇంకా ఏమీ లేదు కాబట్టి నేనేమీ మీకు చూపించలేదు. దారిలో అయితే వచ్చేటప్పుడు నిమ్మ తోట, పామాయిల్ తోట అవి కనపడ్డాయి. ఇంకా మా వాళ్ళైతే మరి వెళ్ళిపోతానికి బాట పట్టేశారు. ఇక్కడైతే కొంచెం గడ్డి కనిపించిందండి. గేదెలు తినడానికి, గొర్రెలు తినడానికి ఇది బావుంటది. అంటారు కదా అది. ఎంతైనా పశువుల్ని మేపిన చెయ్యే కదండీ! చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. మా ఇంటి దగ్గర ఉండేవి గేదెలు. మరి అత్తారింటి దగ్గర కూడా ఉన్నాయి. గొర్రె పిల్లలు కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు మరి ఇలాంటి గడ్డి కనపడితే వదలగలనండి. అవి 2 పరకలైనా సరే జాగ్రత్తగా అయితే మరి కోసుకొని అయితే తీసుకెళ్ళాను. ఇక మరి దారైతే పట్టేసానండి నేను వాళ్ళ దగ్గరికెళ్ళిపోవడానికి. ఇక్కడైతే చెరువుందండి ఈ స్థలాల దగ్గర. ఈ చెరువులో నీళ్ళన్నీ కొత్తగా వచ్చేసి జాయిన్ అయిపోయినాయండి. అంటే వర్షాలు పడుతున్నాయి కదా! ఆ వర్షపు నీరనమాట. మరి కొత్త నీరొచ్చినప్పుడు ఇలా ఎర్రగా కనపడతా ఉంటాయి నీళ్ళనేవి. ఇదంతా కూడా మరి గ్రీనరీగా చాలా బావుందండి చూడడానికి. పొలాల మధ్యలో చిన్న చిన్న పాకలు, షెడ్లు ఎంత బావుంటాయోనండి చూడడానికి. ఇక వెళ్ళిపోతున్నామండి మేము. ఇక ఈ స్థలాల దగ్గర నుంచి రోడ్డు మీదకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాము. మా కుక్క పిల్ల ఉందండి. అసలు మేము ఇల్లు బయలుదేరుతాం చాలండి. అసలు ఎక్కడికెళ్తున్నామో ఏంటో దానికి ఏం తెలుసండి అసలు. మమ్మల్ని ఫాలో చేసుకుంటూ ఎక్కడికెళ్ళినా వచ్చేస్తది. ఎంత రావద్దన్నా వినదు. ఇదిగోండి ఇక్కడ ఈ స్థలాల్లో కట్టిన ఇళ్ళైతే కొన్ని రెడీ అయిపోయినాయి. ఇలా మరి మా వాళ్ళైతే మరి నాకు చెప్పకుండా అయితే మరి లోపలికెళ్ళిపోతున్నారు. ఈ ఇల్లు ఎవరిదో ఏంటో కూడా మాకు తెలియదండి. కానీ ప్లానింగ్ ఎలా ఉంది, లోపల ఎలా కట్టుకున్నారో ఏంటి చూద్దామని అయితే మరి వాళ్ళైతే వెళ్తున్నారని వాళ్ళ వెనకాల నేను కూడా వెళ్ళాను. లోపలైతే చీకటిగా ఉంది. ఏం కనపడలేదండి. భయమేసింది. ఇంకా బాగుందండి ఇల్లైతే. 2 గదులు పెట్టుకున్నారు, హాల్ పెట్టుకున్నారు, కిచెన్ పెట్టుకున్నారు, బాత్రూమ్ అంతా వచ్చింది. బయటికి ఇలా చూస్తే అసలు పచ్చదనం ఎంత బాగుంటుందండి. పొలాల్లో ఇళ్ళుంటే అసలు ఎంత అందంగా ఉంటాయో, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఇక్కడ నిలబడి చూసినప్పుడైతే నాకు అర్థమైందండి. ఇక మరి అక్కడి నుంచి కూడా మరి ఇంకా బయలుదేరిపోయాము. ఇదేనండి మా ఊరు ఎంట్రన్స్ పొలాల్లో నుంచి. ఇవన్నీ కూడా నిమ్మ తోటలు.
మా ఊళ్ళో ఒకప్పుడైతే నిమ్మ తోటలు బాగా ఫేమస్ అండి. ఇప్పుడైతే అన్నీ కూడా వేసేస్తున్నారు. నిమ్మ తోట మెయిను బేరన్ సాగు అనేది మా ఊళ్ళో బాగా పండే పంటల్లోనూ ముఖ్యమైనవని చెప్పుకోవచ్చు. మరి ఈ ఏరియా అంటేనండి ఇదంతా కూడా కొబ్బరికాయల మకాం అంటారు. అంటే కొబ్బరికాయలు మొత్తం ఎన్నుంటాయో అన్నీ ఇక్కడ మరొక సేటుగారు ఉంటారు. అవన్నీ తెచ్చుకొని ఇక్కడ మరి ఇలా రాసుల్లాగా పోసేసండి కూలీలను పెట్టుకొని అయితే తీపిస్తారు ఇలాంటి బళ్ళాలతోని. ఈ బళ్ళని చూస్తే నాకైతే భయమేసిందండి. దీనికైతే మరి ఇలా ఉండటం మంచిది కాదని ఒక కొబ్బరికాయ అయితే దాని మీద పెట్టాను. పెట్టి అలా వదిలేసాను. ఇంకా ఇక్కడైతే మరి ఈ ఏరియాలో మా గేదెలైతే ఉంటాయండి. అదిగోండి పాల క్యాన్ ఉంది ఇక్కడ. కుడుతు డబ్బాలున్నాయి. మామయ్య సైకిల్ ఉంది. కానీ మామయ్య కనిపించట్లేదు. ఎక్కడున్నారా అని అయితే అలా చూసామండి. ఎక్కడ ఏమి కనిపించలేదు మామయ్య. మరి గడ్డి కోసుకోవడానికి కానీ ఎళ్లారేమో అనుకున్నాం. ఇక్కడ దూరంలో అయితే మా గొర్రెపిల్ల కనపడుతుంది. అలాగే గేదెలు కూడా కనపడుతున్నాయండి. మా గొర్రెపిల్ల నన్ను చూసి దగ్గరకొస్తుందేమో అని ఎంత పిలిచానోనండి. నిలబడి అయినా కానీ రావట్లేదు. ఇదైతే నా ఎంక అసలు కన్ను రెప్పేయకుండా చూస్తుందండి. నాకైతే భయమేసింది. కట్టుకున్నదేమో రెడ్ కలర్ శారీ వచ్చేస్తాయేమో మీదకనేసి. మరి మా గేదెలే అయినా గానీ నాకైతే భయమేసండి. కర్ర అయితే తీసుకొని అలా గొర్రెపిల్ల దగ్గరికైతే వెళ్ళాను. ఒకవేళ అవి ఉరికించినా ఏదైనా మరి దగ్గరకొచ్చినా భయమేస్తది కదండీ! ఎంత మనవైనా గానీ మరి అవి పశువులు కదండీ! వాటికేం తెలుసు. ఈ గొర్రెపిల్ల నన్ను చూసి అలా అలా దాటుకుంటూ వెళ్తుంది గానీ, పోనీ వచ్చిందని అయితే అసలు నిలబడలేదండి అక్కడ. మిగతా గేదెలేమో నన్ను అదే పనిగా మరి ఏం చేస్తానికొత్తున్నానో అనుకుంటూ భయంగా అవి చూస్తుంటే వాటిని చూసి నేను భయపడ్డాను. గేదెలంటేనేమో పొలంలోనే ఉంటాయండి. మరి ఇంటికి రావు. ఈ గొర్రెపిల్ల ఏంటండి అసలు నన్ను చూసి ఎవరో తెలియనట్టు అలా అలా ముందుకెళ్ళిపోతుంది. రోజు దీనికి నేను మేత పెడతాను, నీళ్ళు పెడతాను, అన్నీ చేస్తాను. రోజు చూస్తుంది నన్ను. అయినా గానీ నేను ఎవరో తెలియనట్టే వెళ్ళిపోతుంది. కొంతమంది మనుషులు కూడా ఈ టైప్ వాళ్ళు ఉంటారండి. మరి ఇందులో పశువుల్లో కూడా మరి ఇలా ఉంటాయి అనుకుంటా. అదే కుక్కపిల్ల అయితే అలా వెళ్తుందా? కొన్ని గొర్రెలు కూడా వెళ్ళవండి. గేదెలు కూడా వెళ్ళవు. కొన్ని వాటికి మనం ఎంత పెంచినా, ఎంత ముద్దు చేసినా అవైతే మనల్ని నమ్మవని అయితే అర్థమైంది. ఇంకా కర్ర అక్కడ పడేసి అయితే మరి నా దారిన నేను బయలుదేరానండి. లేగదూడ ఒకటి కనపడింది. ఆవు దూడ చాలా ముద్దుగా ఉంది. ఇంక మరి వదిన వాళ్ళైతే పిలుస్తున్నారని వెళ్ళిపోయాను. మామయ్య అయితే గడ్డి దగ్గరే ఉన్నట్టున్నారు, రాలేదు. ఇక రోడ్డు మీదకొచ్చేసామండి. అక్క అయితే మరి అవంట చిక్కుడు పాదులు, బీరపాదులు పెడితే వాటికి గుచ్చుతారు కదండీ! అలాంటివి. అప్పుడు ఆ పాదులన్నీ వీటిని పట్టుకొని అయితే పెద్దయి అవుతాయి. పందిరి వేస్తారు తర్వాత. అందుకని అవి తీసుకుంది. అలా అలా మాటలు చెప్పుకుంటూ అయితే మరి మా ఊరి దగ్గరకంటూ వచ్చేసామండి. పొలాలన్నీ దాటేసాము. ఇలాగే వెళ్ళాలండి మా ఇంటికి. అక్కేమో అలా వెళ్తుంది. ఇక ఈ సిమెంట్ రోడ్డు గుండా ఇలా వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది. దారిలోనేమో వదిన వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. ఇదేనండి వదిన వాళ్ళ ఇల్లు. ఇక ఇది దాటుకుంటే 2 ఇళ్ళు దూరంలో మా ఇల్లు ఉంటుందండి. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతేనండి. తిరిగి వాళ్ళు వచ్చేటప్పటికి ఇంటికి సరెండర్ అయిపోవాలి. లేదంటే వాళ్ళ ప్రశ్నలతో అసలు మరి ఎలా ఉంటుందంటేనండి. మరి నాతో పాటు మీరు కూడా వచ్చి పొలాలన్నీ చూసేశారు కదండీ! అయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.